డియర్ లెర్నర్స్, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, నిన్న ఇక్కడ ఉన్నాను, రేపు ఇక్కడ ఉంటాను. చూసారా, ఈరోజు ఉన్నాను, నిన్న ఉన్నాను, రేపు ఉంటాను. ఇలా ఈ 3 కాలాల్లో ఉండడాన్ని మనం రకరకాలుగా చెప్పాం. బేసిక్స్లో భాగంగా ఈ ఉండడాన్ని మనం రకరకాల కాలాల్లో ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అనే విషయాన్ని క్లియర్గా ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇలాంటి సిచ్యుయేషన్లో మనం, అంటే ఇలాంటి కాంటెస్ట్లో మనం బీ ఫార్మ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఏంటి యూజ్ చేస్తాం? బీ ఫార్మ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ బీ ఫార్మ్స్ అనేవి ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. ప్రెజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ బీ ఫార్మ్స్ అండ్ ఫ్యూచర్ బీ ఫార్మ్స్. అయితే ప్రధానంగా ఈ బీ ఫార్మ్స్ చెప్పే విషయాలు ఏంటంటే, ఫస్ట్ వన్ ఆక్యుపేషన్, అంటే వృత్తి, అంటే ఒకరి యొక్క వృత్తిని కానీ జాబ్ కానీ ఐడెంటిఫికేషన్ కానీ చెప్పడం జరుగుతుంది. సెకండ్ వన్ కండిషన్ ఆర్ స్టేట్, అంటే ఒకరు ఏ స్థితిలో ఉన్నారు, ఎలా ఉన్నారు అనే విషయాన్ని చెప్తాయి. థర్డ్ వన్ లొకేషన్, ఎక్కడ ఉన్నారు, ఏ టైంలో ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈ బీ ఫార్మ్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్, అలాగే క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఐ యామ్ హియర్ అంటే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పే అర్థం. ఇక్కడ యామ్ని మనం ఐకి మాత్రమే యూజ్ చేస్తాం. యామ్ని మనం ఐకి మాత్రమే యూజ్ చేసి ఐఎమ్ హియర్ అని చెప్పడం జరిగింది. ఓకే, ఇన్ కేస్ అతనైతే హీ ఈజ్ హియర్. సో అతనైతే హీ ఈజ్ హియర్. అక్కడ అతను ప్లేస్లో మనం ఏదైనా ఒక సింగులర్ నౌన్ కూడా యూజ్ చేయొచ్చు. షీ ఈజ్ హియర్ అని కూడా చెప్పవచ్చు. షీ ఈజ్ హియర్, ఆమె ఇక్కడ ఉంది. లేదా రాజేష్ ఈజ్ హియర్, రాజేష్ ఇక్కడ ఉన్నాడని చెప్పి ఇలా చెప్పాం. ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే అప్పుడు ఆర్ యూజ్ చేయాలి. సో దే ఆర్ హియర్, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. చూడండి, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యుయేషన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఐ వాజ్ హియర్ యెస్టర్డే అంటే నిన్న ఇక్కడ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ అయింది. ఇక్కడ మనం వాజ్ యూజ్ చేసాం. ఇక్కడ ఏం చూసాం? యామ్ యూజ్ చేసాం. ఇక్కడ వాజ్ కింద అది చేంజ్ అయింది. ఐ వాజ్ హియర్ యెస్టర్డే అంటే నిన్న నేను ఇక్కడ ఉన్నాను. ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే వా యూజ్ చేయాలి. సో దే వర్ హియర్ యెస్టర్డే. దే వర్ హియర్ యెస్టర్డే, నిన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పి ఇలా చెప్పాం. అలా కాకుండా రేపు ఉంటారు, రేపు ఉంటానని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పాలి? విల్ బీ లేదా షాల్ బీ యూజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. చూడండి, ఐ విల్ బీ హియర్ టుమారో. ఐ విల్ బీ హియర్ టుమారో. లేదా వాళ్ళు ఇక్కడ ఉంటారు, దే షాల్ బీ హియర్ టుమారో. దే షాల్ బీ హియర్ టుమారో. అంతే, సింపుల్. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ విల్ ఎక్కడ యూజ్ చేయాలి, షెల్ ఎక్కడ యూజ్ చేయాలని చెప్పి. అయితే స్టేట్మెంట్స్లో వేటికైనా మనం యూజ్ చేయొచ్చు. కేవలం క్వశ్చన్స్లో ఫస్ట్ పర్సన్ ఐ విల్తో మనం షెల్ ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్స్లో, స్టేట్మెంట్స్లో మనం విల్ యూజ్ చేసినా షెల్ యూజ్ చేసినా నో ఇష్యూ. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఉండడాన్ని అనే విషయాన్ని 3 కాలాల్లో ఎలా చెప్తారని చెప్పి తెలుసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, ఐఎమ్ హ్యాపీ, నేను ఆనందంగా ఉన్నాను. నౌ ఐఎమ్ హ్యాపీ నౌ, నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను. ఐ వాజ్ హ్యాపీ యెస్టర్డే, నిన్న నేను ఆనందంగా ఉన్నాను. ఐ వాజ్ హ్యాపీ యెస్టర్డే, నిన్న నేను ఆనందంగా ఉన్నాను. ఐ విల్ బీ హ్యాపీ టుమారో, రేపు నేను ఆనందంగా ఉంటాను. ఐ విల్ బీ హ్యాపీ టుమారో, రేపు నేను ఆనందంగా ఉంటాను. ఇంకొక సెంటెన్స్ చెప్తాను చూడండి, హీ ఈజ్ బిజీ నౌ, అతను ఇప్పుడు బిజీగా ఉన్నాడు. దే వర్ బిజీ యెస్టర్డే, వాళ్ళు నిన్న బిజీగా ఉన్నారు. వీ విల్ బీ బిజీ టుమారో, రేపు మేము బిజీగా ఉంటామని చెప్పి ఇలా మనం చెప్పొచ్చు. ఓకే, రైట్. సో అయితే ఇవన్నీ పాజిటివ్ సెంటెన్సెస్. నెగిటివ్స్ చెప్పాలి. నెగిటివ్ చెప్పండి ఏం లేదు, యామ్ తర్వాత నాట్, ఈజ్ తర్వాత నాట్, ఆర్ తర్వాత నాట్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఐ యామెంట్ హియర్, ఎలా చెప్పాలి? ఐ యామెంట్ హియర్ నౌ, నేను ఇప్పుడు ఇక్కడ లేను. లేదా హీ ఈజెంట్ హియర్, హీ ఈజెంట్ హియర్, అతను ఎక్కడ లేడు. లేదా దే ఆరెంట్ హియర్, దే ఆరెంట్ హియర్, వాళ్ళు ఇక్కడ లేరు. అంతే, సింపుల్. అంటే యామ్ తర్వాత నాట్
యామ్ నాట్ దాన్ని యామెంట్గా చెప్తాం. ఈజ్ తర్వాత నాట్ దాన్ని ఈజెంట్గా చెప్తాం. ఆర్ తర్వాత నాట్ దాన్ని ఆరెంట్గా చెప్తాం. సో యామెంట్ హియర్, నేను ఇక్కడ లేను. హీ ఈజెంట్ హియర్, అతను ఎక్కడ లేడు. ది ఆరెంట్ హియర్, వాళ్ళు ఇక్కడ లేరు అని చెప్పి ఇలా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు గతం గురించి డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ లేను, అప్పుడు ఎలా చెప్పాలి? ఐ వాజంట్ హియర్. ఐ వాజంట్ హియర్ యెస్టర్డే. అంటే వస్ తర్వాత నాట్ యాడ్ చేయాలి. వాజ్ నాట్ అవుతుంది. ఆ వాజ్ నాట్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో వజంట్గా చెప్తాం. ఎలా చెప్తాం? వజంట్. ఓకే. ఇన్ కేస్ ప్లూరల్ అయితే అంటే వాళ్ళు నేను ఇక్కడ లేరని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పాలి? దే వరంట్ హియర్ యెస్టర్డే. దే వరంట్ హియర్ యెస్టర్డే అని చెప్పాలి. దే వరంట్ హియర్ యెస్టర్డే. అంటే ఇక్కడ వర్ తర్వాత నాట్ని మనం వర్ నాట్గా యూజ్ చేసి దాన్ని కుదించినట్లయితే వరంట్గా మారుతుంది. ఎలా మారుతుంది? వరంట్. సో దే వరంట్ హియర్ యెస్టర్డే, వాళ్ళని ఇక్కడ లేరని చెప్పి దానికి అర్థం. అలా కాకుండా రేపు వాళ్ళు ఎక్కడ ఉండరు అని చెప్పాలి. రేపు వాళ్ళు ఎక్కడ ఉండరు. సో దే వోంట్ బి హియర్ టుమారో. ఇక్కడ చూడండి, వోంట్ బి యూజ్ చేస్తాం. వోంట్ బి అంటే ఏం కాదు, విల్ నాట్ బీనే మనం వోంట్ బిగా చెప్తూ ఉంటాం కాంట్రాక్ట్ చేసి స్పోకెన్ ఇంగ్లీష్లో. లేదా దే షాంట్ బి హియర్ టుమారో. షాంట్ బి చూడండి, దే షాంట్ బి. దే షాంట్ బి హియర్ టుమారో అంటే విల్ నాట్ బి ఈజ్ ఈక్వల్ టు వోంట్ బి, షల్ నాట్ బి ఈజ్ ఈక్వల్ టు షాంట్ బి. ఓకే, రైట్. సో దే షాంట్ బి హియర్ టుమారో, రేపు వాళ్ళు ఇక్కడ ఉండరు. దే వోంట్ బి హియర్ టుమారో, వాళ్ళు రేపు ఇక్కడ ఉండరని చెప్పి ఇలా మనం చెప్పాం. సో ఇవి స్టేట్మెంట్స్. ఇప్పుడు క్వశ్చన్స్లో చాలా ఈజీగా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఎందువల్లంటే ఇక్కడ యామ్ను ముందు తీసుకురావాలి, ఈజీని ముందు తీసుకురావాలి, ఆర్ ముందుకు తీసుకురావాలి, అంతే. సో చూడండి, యామ్ ఐ హియర్, నేను ఇక్కడ ఉన్నానా, అంతే. ఈజ్ హీ హియర్, అతను ఇక్కడ ఉన్నాడా. ఆర్ దే హియర్, వాళ్ళు ఇక్కడ ఉన్నారా, అంతే. యామ్ ఐ హియర్, నేను ఇక్కడ ఉన్నానా. ఈజ్ హీ హియర్, అతను ఇక్కడ ఉన్నాడా. ఆర్ దే హియర్, వాళ్ళు ఇక్కడ ఉన్నారా. సింపుల్. ఇలా మనం ప్రెజెంట్ గురించి చెప్తూ ఉంటాం. అదే పాస్ట్ అయితే అతను నేను ఇక్కడ ఉన్నాడా. వాజ్ హీ హియర్ యెస్టర్డే, వాజ్ హీ హియర్ యెస్టర్డే. అలా కాకుండా వాళ్ళు ఇక్కడ ఉన్నారా నిన్న. వరంట్ దే హియర్ యెస్టర్డే. సారీ, వాజ్ దే హియర్ యెస్టర్డే. వాజ్ దే హియర్ యెస్టర్డే, వాళ్ళు నిన్న ఇక్కడ ఉన్నారా. వాజ్ హియర్ యెస్టర్డే, అతను నిన్న ఇక్కడ ఉన్నాడా. వర్ దే హియర్ యెస్టర్డే, వాళ్ళు నేను ఇక్కడ ఉన్నారా అని చెప్పి ఇలా చెప్పొచ్చు. రేపు వాళ్ళు ఇక్కడ ఉంటారా. రేపు వాళ్ళు ఇక్కడ ఉంటారా. చూడండి, విల్ దే బీ హియర్ టుమారో. విల్ దే బీ హియర్ టుమారో, వాళ్ళు రేపు ఇక్కడ ఉంటారా. లేదా షెల్ దే బీ హియర్ టుమారో, రేపు వాళ్ళు ఇక్కడ ఉంటారా అని చెప్పి ఇలా మనం పాజిటివ్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు నెగిటివ్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానా అన్నది పాజిటివ్ క్వశ్చన్ అయితే, నేను ఇక్కడ లేనా ఇప్పుడు అన్నది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను యామ్ ఐ హియర్ అంటే ఏంటి, నేను ఇక్కడ ఉన్నానా. దాన్ని నెగిటివ్ క్వశ్చన్ చేస్తే యామ్ అంటే హియర్ అవుతుంది. నేను ఇక్కడ లేనా అని చెప్పి అర్థం వస్తుంది. నేను ఇక్కడ లేనని చెప్పి అర్థం వస్తుంది. చూడండి, యామ్ అంటే హియర్, నేను ఇక్కడ లేనా. లేదా ఈజెంట్ హియర్, ఈజెంట్ హియర్, అతను ఎక్కడ లేడా. లేదా ఆరెంట్ దే హియర్, వాళ్ళు ఎక్కడ లేరా, అంతే. ఆరెంట్ దే హియర్, వాళ్ళు ఎక్కడ లేరా. ఓకే, సో నిన్న అతను ఎక్కడ లేడా. సో వాజంట్ హీ హియర్, వాజంట్ హీ హియర్ యెస్టర్డే. వాజంట్ హీ హియర్ యెస్టర్డే, అతను నేను ఎక్కడ లేడా. వాళ్ళు నన్ను ఎక్కడ లేరా. వాళ్ళు నన్ను ఎక్కడ లేరా.
weren't they? weren't they here yesterday? వాళ్ళు నిన్న ఇక్కడ లేరా? రేపు వాళ్ళు ఇక్కడ ఉండరా? చూడండి, రేపు వాళ్ళు ఇక్కడ ఉండరా? రేపు వాళ్ళు ఇక్కడ ఉండరా? won't they be here tomorrow? లేదా shan't they be here tomorrow? రెండు కూడా చెప్పొచ్చు. shan't they be here tomorrow? చూడండి, ఒకసారి మీకు రిపీట్ చేస్తాను చూడండి. సో ఇవి రెండు కూడా స్టేట్మెంట్స్, ఇవి రెండు కూడా క్వశ్చన్స్. ఓకే, ఐఎమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను. హీ ఈస్ హియర్, అతను ఇక్కడ ఉన్నాడు. దే ఆర్ హియర్, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు సో ఐ యామెంట్ హియర్, నేను ఇక్కడ లేను. హీ ఈజెంట్ హియర్, అతను ఇక్కడ లేడు. దే ఆరెంట్ హియర్, వాళ్ళు ఇక్కడ లేరు. ఇలా పాజిటివ్ నెగిటివ్ చెప్పాం. సో యామ్ ఐ హియర్, నేను ఇక్కడ ఉన్నానా? హీఈస్ హియర్, అతను ఇక్కడ ఉన్నాడా? ఆర్ దే హియర్, వాళ్ళు ఇక్కడ ఉన్నారా? యామెంట్ హియర్, నేను ఇక్కడ లేనా? ఈజెంట్ హియర్, అతను ఇక్కడ లేడా? ఆరెంట్ దే హియర్, వాళ్ళు ఇక్కడ లేరా? ప్రస్తుతం ప్రెజెంట్. ఇప్పుడు పాస్ట్, ఐ వాస్ హియర్ ఎస్టర్డే, నేను ఇక్కడ ఉన్నాను నిన్న. ఓకే, దే వర్ హియర్ ఎస్టర్డే, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అవి రెండు కూడా స్టేట్మెంట్స్. ఐ వాజంట్ హియర్ ఎస్టర్డే, నేను ఇక్కడ లేను. దే వరెంట్ హియర్ ఎస్టర్డే, వాళ్ళు ఇక్కడ లేరు. రైట్, వాజ్ హియర్ ఎస్టర్డే, అతను ఇక్కడ ఉన్నాడా? వర్ దే హియర్ ఎస్టర్డే, వాళ్ళు ఇక్కడ ఉన్నారా? పాజిటివ్ క్వశ్చన్స్. వాజంట్ హియర్ ఎస్టర్డే, అతను ఇక్కడ లేడా? వరెంట్ దే హియర్ ఎస్టర్డే, వాళ్ళు ఇక్కడ లేరా అని చెప్పి ఇలా మనం పాస్ట్ గురించి డిస్కస్ చేస్తాం. నౌ ఫ్యూచర్, ఐ విల్ బీ హియర్ టుమారో, రేపు నేను ఇక్కడ ఉంటాను. దే షాల్ బీ హియర్ టుమారో, వాళ్ళు రేపు ఇక్కడ ఉంటారు. ఎలాగని చెప్పొచ్చు. సో దే వోంట్ బీ హియర్ టుమారో, వాళ్ళు రేపు ఇక్కడ ఉండరు. లేదా ఐ వోంట్ బీ హియర్ టుమారో, రేపు నేను ఇక్కడ ఉండను. ఏదైనా యూజ్ చేయొచ్చు, నో ఇష్యూ. దే షాంట్ బీ హియర్ టుమారో, వాళ్ళు రేపు ఇక్కడ ఉండరు. లేదా ఐ షాంట్ బీ హియర్ టుమారో, నేను రేపు ఇక్కడ ఉండను. నెక్స్ట్, విల్ దే బీ హియర్ టుమారో, వాళ్ళు రేపు ఇక్కడ ఉంటారా? లేదా విల్ ఐ బీ హియర్ టుమారో, రేపు నేను ఇక్కడ ఉంటానా? లేదా షాల్ దే బీ హియర్ టుమారో, షాల్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, వోంట్ దే బీ హియర్ టుమారో, వాళ్ళు రేపు ఇక్కడ ఉండరా? లేదా షాంట్ దే బీ హియర్ టుమారో, వాళ్ళు రేపు ఇక్కడ ఉండరా? ఇలా మనం చాలా ఈజీగా ఈ బీ ఫామ్స్తో స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఇక్కడ మన క్లాస్ ఉందో ఆ క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా నేను మీకు పంపించడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే నేను మీకు ఇప్పుడు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే, నిన్న నేను పార్కులో ఉన్నానా? నిన్న నేను పార్కులో ఉన్నానా? రేపు నేను బ్యాంకులో ఉంటానా? రేపు నేను బ్యాంకులో ఉంటానా? నిన్న నేను పార్కులో ఉన్నానా? దట్ ఈస్ ద ఫస్ట్ వన్. రేపు నేను బ్యాంకులో ఉంటానా? దట్ ఈస్ ద సెకండ్ వన్. ఈ రెండింటికి ఆన్సర్స్ మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను వాటికి కరెక్ట్ ఆన్సర్స్ పెట్టడం జరుగుతుంది. ఓకే, మీరు చాలా ఈజీగా పెద్దగా గ్రామర్ అవసరం లేకుండా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నట్లయితే లెర్న్ ఇంగ్లీష్ తెంగడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, అలాగే ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ వీడియోస్ షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.